ఇరాన్లో ఇంకా అల్లర్లు ఆగడం లేదు. ప్రభుత్వానికి తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఈ ఆందోళన రేకెత్తించినటువంటి సమయంలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ హైటెన్షన్ వాతావరణాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇరాన్ ప్రభుత్వాలు, ఇరాన్ సైన్యం కూడా సిద్ధమైంది. ఒక అల్టిమేటం జారీ చేసింది. ఆందోళనకారులని 72 గంటల పాటుగా డెడ్ లైన్ విధించి మీ అంతటా మీరు లొంగిపోవాలి, లేదంటే శిక్షలు వేస్తామంటున్నారు. ఒకవేళ కనుక మీరు లొంగిపోతే మిమ్మల్ని అక్యూజ్డ్గా కాకుండా, నిందితులుగా కాకుండా మిమ్మల్ని బాధితులుగా గుర్తిస్తాము. మీ అంతటా మీరే స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వానికి సహకరిస్తూ లొంగిపోకపోతే మిమ్మల్ని నిందితుల కంటే కూడా నిందితులుగా గుర్తిస్తాం, హతమారుస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా మీరు కనుక వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే మిమ్మల్ని బాధితులుగా చూస్తామని చెప్తున్నారు. ఏదేమైనా మోసపోయిన వారిగా మేము గుర్తిస్తామని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది కూడా ఇక్కడికి వచ్చి లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకసారి ఇరాన్లో ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, ఆ విజువల్ చూద్దాం.